దళితులంటే తనకు ఎందుకు అంత అక్కస్సో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పాలని గుంటూరు నగరం 31వ డివిజన్ కార్పొరేటర్ అందుగుల సంతోష్ ధ్వజమెత్తారు. చంద్రమౌళి నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. పేదవారికి టికెట్ ఇస్తే హేళన చేస్తూ మాట్లాడడం చంద్రబాబు నాయుడికే చెల్లిందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడిది పెత్తనందారి స్వభావం అని మండిపడ్డారు. పేదలంటే అతడికి చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెయ్యలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి నా పేరు అందుగుల సంతోష్ కుమార్, గుంటూరు నగర 31వ డివిజన్ ఎస్సీ కార్పొరేటర్ని. మరి గత కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి టిప్పర్ డ్రైవర్లన్నా, ఆటో డ్రైవర్లన్నా, పేదవాడైనా, దళితులైనా ఎందుకింత అక్కస్సు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదా? చట్టసభల్లోకి వెళ్ళకూడదా? చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. పేదవాడిని, అట్టడుగున ఉన్నవాడిని పైకి లేపి చట్టసభల్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారిది. నీ ఉద్దేశం కట్టల బ్యాగులు డబ్బులు తెచ్చి ఇచ్చే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశం మీది. మరి ఎందుకంత చులకన భావం? ప్రతిసారి మీ అక్కస్సు వెళ్ళగక్కుతానే ఉన్నారు పేదవాళ్ళపైన, దళితులపైన. దళితుల్లో ఎవరు పుట్టాలని ఒకసారి అంటారు, తోకలు కత్తిరిస్తామని ఇంకోసారి అంటారు, వాలంటరీ వ్యవస్థ మీద కించపరుస్తూ మాట్లాడతారు. పేదవాళ్ళకి పథకాలు ఇస్తుంటే మీ ఆక్రోశం వెళ్ళగక్కుతానే ఉన్నారు. పేదవాడు బాగుపడకూడదనే ఉద్దేశం మీద చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని సూటి ప్రశ్న వేస్తున్నాం. నేను గర్వంగా చెప్పుకుంటున్నా. మరి మా అమ్మగారు, మాది చాలా పేద కుటుంబం. మా అమ్మగారు మరి మిర్చి యార్డ్లో తొడాలు తీసే పనికి వెళ్ళున్నారు. చిన్నగా ఎదిగాము. మరి వైఎస్ఆర్ పెట్టిన పథకాల వల్ల మేము ఇల్లు కట్టుకున్నాము. దాని తర్వాత పార్టీ గుర్తించి మరి నన్ను దళితుడిని కార్పొరేటర్ చేయటం జరిగింది. మరి ఇట్లాంటి పేదవాళ్ళని గుర్తించి మరి జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లో కూర్చోబెడతంటే మరి నువ్వు మమ్మల్ని కించపరుస్తా మాట్లాడటం సబబు కాదు. ఇంకా మీరు ఇదే పద్ధతిలో ఉంటే మరి రాబోయే ఎన్నికల్లో పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళితులందరూ నీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోకపోతే మీకు 23 సీట్లు కాదు, మీ 2 సీట్లు కూడా పోతాయని తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేదలని పై స్థాయిలోకి తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెడతారు, అసెంబ్లీలో కూర్చోబెడతారు. మీరు చూస్తూ ఉంటారు. మీ వల్ల కాని పని, మీకు చేతగాని పని. మీకు చేతగానప్పుడు చేతగానట్లు ఉండాలి. అంతేగాని మా పైన అక్కసు వెళ్ళగక్కితే మీ అందరికీ బుద్ధి చెబుతామని తెలియజేసుకుంటున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించింది. వాళ్ళ పెత్తందారి మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు తన పెత్తందారి మనస్తత్వాన్ని మళ్ళీ ఇంకోసారి బయటేశారు తన వ్యాఖ్యల ద్వారా. డ్రైవరు ఆంజనేయులు గారు ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదివాడండి, బీఈడీ చేశాడు. తనకి ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది, ఏం చేయలేదు, ఏం రాలేదని ఆశించకుండా తన కాళ్ళ మీద తన కుటుంబం కోసం తను డ్రైవర్గా వృత్తిగా మార్చుకున్నాడు. ఒక డ్రైవర్గా ఎదిగాడు. తను సమాజానికి డ్రైవర్గా పనిచేస్తూ సమాజానికి కూడా ఎంతో కొంత చేయాలి. ఒక దళితుడిగా ఎదగకూడదా? ఒక దళితుడు సమాజాన్ని మార్చకూడదా? సమాజానికి సేవ చేయకూడదా? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఇలాంటి ఒక తన పెత్తందారి మనస్తత్వాన్ని బడుగు బలహీన వర్గాల మీద, దళితుల మీద ఆయనకు ఉన్నటువంటి చులకన భావం మరొకసారి బయటపడింది. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చాలా దుర్మార్గం. ఇట్లాంటి వ్యాఖ్యల్ని మా డ్రైవర్ల తరఫున మేము మళ్ళీ ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది దేనికండి?
ఆనాటి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రతి పేదవాడి గడప గడపకి తీసుకెళ్ళి ఒక ఎస్సీకి ఇవాళ ఎంపీ పదవి ఇచ్చి ఎస్సీల ద్వారా ఎస్సీ సురేష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు అనౌన్స్ చేసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని నా అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవాళ తన పెత్తందారి మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి బీసీలని గతంలో చూసాం. నాయి బ్రాహ్మణులు వాళ్ళకున్న సమస్యని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతే మీ తోకలు కత్తిరిస్తామని అన్నాడు. అధికార మదంతో ఆ రోజున బీసీలు అందరూ గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడాడు, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నాడు. తనకున్న దురహంకారాన్ని, తనకున్న ఆ పెత్తందారి మనస్తత్వాన్ని అతను మళ్ళీ బయటేసుకొని ఆ రోజున చేస్తే ఆ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు చంద్రబాబు నాయుడికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో 23 సీట్లు ఇచ్చి ఆ రకంగా బుద్ధి చెప్పారు. అలాంటిది రేపు మళ్ళీ 23 సీట్లు కాదు కదా, తన కుప్పంలో కూడా రేపు గెలవలేని పరిస్థితి. ఇవాళ బీసీలు, రాష్ట్రంలో ఉన్న బీసీలు, నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోండి. ఎవరు ఇవాళ 100 మంది ఉన్న 200 సీట్లలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ 200 సీట్లలో 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి సీట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇచ్చాడండి? ఇలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మేలు చేస్తుంటే ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఎదగకూడదా? ఒక లారీ డ్రైవరు ప్రజాసేవకు పనికిరాడా? ఏంటి డ్రైవర్ లేకపోతే చంద్రబాబు నాయుడు కారు నడపగలుగుతాడా? ఇవాళ డ్రైవర్ అంటే ఏమనుకుంటున్నారు? ఆ రోజున కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపింది ఎవరు? శ్రీకృష్ణుడు ఎవరండి? అర్జునుడికి రథసారథి ఎవరు? అతను డ్రైవర్ కాదా? మా డ్రైవర్ కులం వాడు. రేపు రాబోయే ఎలక్షన్లో మే 13న జరగబోయే ఆంధ్రప్రదేశ్ మహాకురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులంతా చంద్రబాబు నాయుడు ఎవరైతే చంద్రబాబు పల్లకి మోస్తున్నటువంటి ఈ మిగతా పెత్తందారులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పల్లకి మోస్తున్నటువంటి జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ కమ్యూనిస్టులు ఎవరైతే మేము కార్మికుల పక్షానని చెప్పుకునే కమ్యూనిస్టులు కానివ్వండి, పెత్తందారి చంద్రబాబు పల్లకి మోస్తున్న కమ్యూనిస్టులు, వీళ్ళందరూ ఒకటి తెలుసుకోండి. మీరంతా కౌరవులై ఒక పక్షాన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడై మేమంతా డ్రైవర్లం, మేము